సో హలో గైస్, ఈరోజు మన కమింగ్ టాపిక్ బయోటెక్నాలజీ ఇంకా వాటి అప్లికేషన్స్. సో వీ ఆల్రెడీ నో. సో బయోటెక్నాలజీలో మనం వీ విల్ బీ హ్యావింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఫుడ్ ఇండస్ట్రీలో, కెమికల్ ఇండస్ట్రీలో, మెడిసిన్, అగ్రికల్చర్, పవర్ ఇండస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇట్ వాజ్ అప్కమింగ్. Biotechnology deals with large scale production of biopharmaceuticals. రీసెంట్ కోవిడ్ టైంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి బయోటెక్నాలజీ అనేది చాలా వరకు హెల్ప్ అయింది. అండ్ బయోలాజికల్స్ అండ్ యూజింగ్ జెనెటికల్లీ మాడిఫైడ్ మైక్రోబ్స్, ఫంగై, ప్లాంట్స్, ఇంకా యానిమల్స్. సో ఇవన్నీ జెనెటికల్లీ మాడిఫైడ్ మనకి అవసరం అయ్యేటట్టు మనం తయారు చేసుకోవడానికి ఆర్గానిజమ్స్ ని బయోటెక్నాలజీ ఈస్ వెరీ బిగ్ స్కోప్. అప్లికేషన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏంటంటే మెయిన్ గా థెరప్యూటిక్స్, అంటే డయాగ్నోస్టిక్ లో కావచ్చు, అలానే మనకి ట్రీట్మెంట్ పార్ట్ లో కావచ్చు. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఫర్ అగ్రికల్చర్, ఐ హోప్ వి నో, బీటీ బ్రింజాల్, బీటీ కాటన్. ప్రాసెస్డ్ ఫుడ్, బ్రివింగ్, కర్డ్, చీజ్, ఇవన్నీ బయోటెక్నాలజీనే. అండ్ బయో రెమిడియేషన్, వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్. So major research areas of biotechnology వస్తే to supply best catalyst in the form of improved organism with better characteristics. So అంటే మనం మైక్రోబ్ బెస్ట్ క్యాటలిస్ట్ అంటే ఒక ప్యూర్ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్సినోజన్, పెప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ఇట్లాంటి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా, ఇన్సులిన్, గ్లూకగాన్, ఇలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా కానీ బయోటెక్నాలజీ is the best thing. And optimal conditions for genetical engineering for a catalyst to function. మనం అలానే వాటికి ఒక ఆప్టిమల్ ఎన్విరాన్మెంట్ ని కూడా క్రియేట్ చేయాలి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్, ఆ ప్రొడక్షన్ తర్వాత వాటిని ప్యూరిఫై చేసి డౌన్ స్ట్రీమ్ టెక్నాలజీ ద్వారా, ఇన్ కేస్ అజ్యూమ్ దట్ మనం ఒక బ్రూయింగ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆ ఈస్ట్ లేకపోతే మీకు బ్యాక్టీరియా ద్వారా ప్రొడ్యూస్ అయిన ఆల్కహాల్ ని మనం ప్యూరిఫై చేసి ప్రాసెస్ చేసి దాన్ని ప్యాక్ చేయడం. సో అది డౌన్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్ అంటారు. ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కానీ, ప్లాంట్స్ ద్వారా కానీ, యానిమల్స్ ద్వారా కానీ వస్తే వాటిని ప్రాసెస్ చేయడం. సో ఇంక్రీజ్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఈజ్ అచీవ్డ్ బై అగ్రోకెమికల్ బేస్డ్ అగ్రికల్చర్. అంటే ఎటువంటి కెమికల్స్ వాడాలి, ఆర్గానిక్ కల్చర్ చేయడం కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కల్చర్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉపయోగించే అండ్ ప్లస్ ఆర్గానిక్ సాయిల్, ఇలాంటివి వాడే కెమికల్స్ ఏవి వాడకుండా చేసే కల్టివేషన్ ని ఆర్గానిక్ కల్టివేషన్ అంటారు. జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, సో ఇంప్రూవ్డ్ క్రాప్ వెరైటీస్, బెటర్ క్రాప్ మేనేజ్మెంట్ అండ్ ఎటువంటి డిసీజెస్ ఇంకా కరువు అలాంటప్పుడు ఆ క్రాప్స్ నిలదొక్కునేటట్టు చేయడం. అండ్ యూజ్ ఆఫ్ అగ్రోకెమికల్స్, ఫర్టిలైజర్స్, ఇంకా పెస్టిసైడ్స్. ఫుడ్ సప్లై వాస్ ట్రిపుల్డ్ బట్ వాస్ నాట్ ఎనఫ్ ఫర్ గ్రోయింగ్ పాపులేషన్. ఇప్పుడుండే ప్రెసెంట్ పాపులేషన్ రేట్ కి మనకున్న ఫుడ్ సప్లైకి సరిపోదు, కాబట్టి ఇంకా బెటర్ ఈల్డ్ కావాలి, బెటర్ ప్రొడక్షన్ కావాలి. సో అగ్రోకెమికల్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్, ఫార్మర్స్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అనమాట అగ్రోకెమికల్స్. కాబట్టి సో మనం ప్లాంట్ యొక్క ఈల్డ్ ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కన్వెన్షనల్ బ్రీడింగ్ మెథడ్ లో ఇటువంటి హై ఈల్డెడ్ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేయడం కొంచెం కష్టం. సో ఇంట్రొడక్షన్ ఆఫ్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, అది ఒక ఆల్టర్నేటివ్ అన్నమాట మాక్సిమం ఈల్డ్ రావడానికి. ఇంకా అండర్స్టాండింగ్ జెనెటిక్స్ ఆఫ్ ద క్రాప్స్. సో సమ్ యూస్ఫుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఇన్ అగ్రికల్చర్ ఏంటంటే, న్యూట్రిషనల్ వాల్యూ పెంచడానికి వైటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్ డెవలప్ చేసాం. అలానే బెటర్ నైట్రోజన్ ఫిక్సింగ్ అయితే క్రాప్ ఈల్డ్ కూడా బెటర్ గా ఉంటుంది. టాలరెంట్ ఆఫ్ ఏబయోటిక్ స్ట్రెస్, అంటే కోల్డ్, డ్రాట్, సాల్ట్, హీట్. రెడ్యూస్ రిలయన్స్ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్, ఎక్కువ కెమికల్ పెస్టిసైడ్స్ వేయకుండా క్రాప్స్ ని పెంచడం. పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, అంటే మనకి ఎప్పుడైనా వానలప్పుడు లేకపోతే త్వరగా పాడైపోవడం కానీ, టమాటాస్ లేకపోతే గింజలు ఇలాంటివన్నీ త్వరగా పాడైపోకుండా, సో మినరల్స్ ని ప్లాంట్ కరెక్ట్ గా యూజ్ చేసుకునేటట్టు. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ డిసీజ్ రెసిస్టెంట్ క్రాప్స్. మైక్రో ప్రాపగేషన్ ఫర్ బయోమాస్ ఎనర్జీ ప్రొడక్షన్, బయోమాస్ ని క్రియేట్ చేసేటట్టు.
అండ్ టాప్ 10 జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ కి వచ్చేసరికి canola, so we know it's oil, rice, corn, soya, అలానే టమాటోస్, పొటాటో అండ్ కాటన్ సీడ్స్, డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, పీస్, పపాయ, ఇవన్నీ టాప్ 10 జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. అండ్ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్, బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, pest resistant plants. So development of pest resistant plants reduce the use of pesticides తగ్గించడం. One such approach, introduction of BT toxin to target plants. BT cotton, BT corn, BT rice, BT tomato, BT potato and soybean. ఇవన్నీ BT toxin తో ఇంట్రడ్యూస్ చేయడం. BT toxin అంటే నథింగ్ బట్ ప్రొడ్యూస్డ్ బై Bacillus thuringiensis. Bacillus thuringiensis అనే బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే ఒక టాక్సిన్ ని బీటీ టాక్సిన్ అంటాం. సో దీని లోపల బీటీ టాక్సిన్ జీన్ అని ఉంటుంది. బీటీ టాక్సిన్ జీన్ ని బ్యాక్టీరియా ద్వారా వాటిని క్లోన్ చేసి, సో బ్యాక్టీరియా ద్వారా క్లోన్ చేసి ప్లాంట్స్ లో వాటిని ఎక్స్ప్రెస్ అయ్యేలా చేస్తాం. సో దీని వల్ల ఇన్సెక్టిసైడ్ మనకి అవసరం లేదు. సో దీన్నే బయోపెస్టిసైడ్ అంటారు. అంటే మెకానిజం ఆఫ్ బీటీ టాక్సిన్ ఇంకా బీటీ కాటన్ ఏంటంటే, సో BT అంటే అర్థం Bacillus thuringiensis, which is protein which kills insects like lepidopterans. అంటే ఇవి లెపిడాప్టెరన్స్ అంటే మీకు మెయిన్ గా టొబాకో బడ్ వామ్, ఆర్మీ వామ్, ఇవన్నీ లెపిడాప్టెరన్స్. అండ్ కోలియాప్టెరన్స్ వచ్చి బీటిల్స్, డిప్టెరన్స్ అంటే ఫ్లైస్ ఇంకా మస్కిటోస్. వీటన్నిటి నుంచి మొక్కను కాపాడుతుంది. అండ్ బీటీ టాక్సిన్ జీన్ వచ్చి ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రోటీన్ క్రిస్టల్. ఒక పర్టికులర్ ఫేజ్ ఆఫ్ బ్యాక్టీరియాలో ఈ ఇన్సెక్టిసైడల్ ప్రోటీన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇదేంటంటే యూజువల్ గా ఇనాక్టివ్ ప్రోటాక్సిన్స్ గా ఉంటుంది. ఆ ఇన్సెక్ట్ వాటిని తిన్నప్పుడు ఆ టాక్సిన్ ఆల్కలైన్ pH లో యాక్టివేట్ అయ్యి ఆ క్రిస్టల్స్ ని సాల్యుబలైజ్ చేస్తుంది. సాల్యుబలైజ్ చేసినప్పుడు అది ఆ టాక్సిన్ కాస్త యాక్టివేట్ అయ్యి వాటి యొక్క మిడ్గట్ ఎపిథీలియంలో బైండ్ అయ్యి ఆ మిడ్గట్ అంతా పోర్స్ ని క్రియేట్ చేసి అలా ఆ ఇన్సెక్ట్ చచ్చిపోయేలా చేస్తుంది. బీటీ టాక్సిన్ అనేది బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేసి కోడెడ్ బై జీన్ క్రై అనే జీన్ ద్వారా బీటీ టాక్సిన్ అనే జీన్ కోడ్ అయి ఉంది. క్రాప్ ప్లాంట్ లో దాన్ని ఇన్కార్పొరేట్ చేసి మనం ఆ పెస్ట్ గా ఎక్కువ పెస్ట్లు వచ్చే ప్లాంట్ ని మనం అలా ప్రొడ్యూస్ చేసి క్రై 1AC, క్రై 2AB అంటే ఇవి కాటన్ బాల్ వామ్స్, ఇంకా కార్న్ బోరర్, క్రై 1AB, కార్న్ బోరర్. సో ఇవి క్రై జీన్స్ అన్నమాట. సో క్రై 1AC, క్రై 2AB గుర్తుపెట్టుకోవాలి. అలానే క్రై 1AB, కార్న్ బోరర్, ఇవి కాటన్ బాల్ వామ్స్. సో ఇది ఎలాగంటే ద వెరీ ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఈ బ్యాక్టీరియాలోని ఈ జీన్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ జీన్ ని తీసి దాన్ని క్లోన్ చేసి అండ్ దాన్ని డిజైరబుల్ జీన్ గా కన్వర్ట్ చేసి దాన్ని మనం ప్లాంట్ లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఆ ట్రాన్స్ఫార్మ్ చేసిన టిష్యూ కల్చర్ ద్వారా డెవలప్ చేసి అక్కడి నుంచి ప్లాంట్ బ్రీడింగ్ చేస్తాం. ఇలాగా ఇన్ కేస్ ఈ పెస్ట్లు కానీ ఆ మొక్కలను తింటే ఆ పెస్ట్లు చనిపోతాయి. సో యూజువల్ గా బీటీ అనేది ఇనాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. సో క్రాప్స్ మీద స్ప్రే చేసినప్పుడు అది ఇన్సెక్ట్స్ తిన్నప్పుడు ఏంటంటే టాక్సిన్స్ యాక్టివేట్ అయ్యి ఆల్కలైన్ pH ఆఫ్ ఇన్సెక్ట్ గట్ లో యాక్టివేట్ అయ్యి ఆ ఇన్సెక్ట్ గట్ స్వెల్ అయ్యి ఆ ఇన్సెక్ట్ చనిపోతుంది. సో ఇక్కడ ఒకసారి చూస్తే బీటీ జీన్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ బ్యాసిల్లస్ టు కార్న్. సో యూరోపియన్ కార్న్ బోరర్ అనేది ఈ వీటిని తినింది. సో ఇంజెస్ట్ ద ప్రోటీన్ ఎన్కోడెడ్ బై బీటీ జీన్. అండ్ ఈ బీటీ ప్రోటీన్ ఏం చేసింది, పెనెట్రేట్ చేసి ఆ గట్ యొక్క లైనింగ్ ని పియర్స్ చేసి ఇన్సెక్ట్ చచ్చిపోయేలా చేసింది. సో పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ కి వస్తే బీటీ ఈస్ నాట్ టాక్సిక్ టు ఆల్ పెస్ట్. అన్ని పెస్ట్లకి బీటీ టాక్సిన్ అవ్వలేదు. పెస్ట్ బికమ్ రెసిస్టెంట్ అగైన్స్ బీటీ టాక్సిన్ ఆల్సో. ఇంకొక అప్రోచ్ ఏంటంటే పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్ అగైన్స్ నెమాటోడ్ పారాసైట్. ఇందాక అవన్నీ కూడా ఇన్సెక్ట్స్ కోసం, ఇప్పుడు నెమటోడ్స్ కోసం. అంటే మనకి ఆస్క్లోహెల్మింథస్ కోసం ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్, మెలోడిజినా ఇన్కాగ్నిటా, ఈ రూట్స్ ఆఫ్ టొబాకోలో ఇది ఇన్ఫెక్ట్ అవుతుంది అనమాట. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫరెన్స్ ఏంటంటే టు డెవలప్
పెస్ట్ రెసిస్టెన్స్, ఈ పెస్ట్ ని రెసిస్టెన్స్ గా డెవలప్ చేయడం. స్లైసింగ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ స్పెసిఫిక్ mRNA. RNA ఇంటర్ఫరెన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ లో ఉంటుంది అనమాట. ఇది యాజ్ ఎ మెథడ్ ఆఫ్ సెల్ డిఫెన్స్ గా ఉంటుంది. సో సైలెన్సింగ్ ఆఫ్ స్పెసిఫిక్ mRNA డ్యూ టు కాంప్లిమెంట్ డబుల్ స్ట్రాండెడ్ RNA. సో మనం ఆ స్పెసిఫిక్ mRNAని సైలెన్సింగ్ చేసి ట్రాన్స్లేట్ చేస్తున్నాం. సో double stranded RNA, a type of RNA molecule to enhance or inhibit the translation of mRNA. So binds to mRNA and prevent translation. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్పెసిఫిక్ mRNA ప్రొడక్షన్ ని మనం ఆపాలి, ట్రాన్స్లేషన్ ఆఫ్ mRNA ని మనం ఆపాలి. అది ఎలాగంటే కాంప్లిమెంటరీ డబుల్ స్ట్రాండెడ్ RNAని మనం దాన్ని ప్రొపగేట్ చేసి అలా మనం సైలెన్సింగ్ ఆఫ్ mRNA చేస్తాం. సో సోర్స్ ఆఫ్ dsRNA లేకపోతే కాంప్లిమెంటరీ RNA అనేది వైరస్ RNA లేకపోతే ట్రాన్స్పోసన్స్ జెనెటిక్ ఎలిమెంట్. ఇది ఏం చేస్తుందంటే RNA తో విచ్ రెప్లికేట్ వయా అన్ RNA ఇంటర్మీడియట్. సో ఇలా ఏ మెథడ్ ఫాలో అవుతారంటే దీంట్లో వాడే వెక్టర్స్, యూజువల్ గా క్రాప్స్ కి వాడే వెక్టర్స్ అగ్రోబాక్టీరియం జెనెటికల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ నెమటోడ్ స్పెసిఫిక్ జీన్. ఆ నెమటోడ్ స్పెసిఫిక్ జీన్స్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. అండ్ నెమటోడ్ స్పెసిఫిక్ జీన్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ హోస్ట్ ప్లాంట్. సో దాన్ని ట్రాన్స్జెనిక్ ప్లాంట్ అంటారు. DNA ఇంట్రడ్యూస్ విత్ బోత్ సెన్స్ ఆర్ యాంటీసెన్స్ DNA ఇన్ ద హోస్ట్ కి పెట్టినప్పుడు సెన్స్ అండ్ యాంటీసెన్స్ RNA అనేవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అన్నమాట. దాన్నే మనం డబుల్ స్ట్రాండెడ్ RNA అంటాం. ఇదే RNA ఇంటర్ఫరెన్స్ ని ఇనిషియేట్ చేస్తుంది. సో నిమటోడ్ ఆ ప్లాంట్ ని తిన్నప్పుడు ఆ నిమటోడ్ జీనోమ్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఆ dsRNA దాంట్లో ఉండడం వల్ల ఆ స్పెసిఫిక్ mRNA అనేది సైలెన్స్ అవుతుంది ఆఫ్ నిమటోడ్ అండ్ ఇనిషియేషన్ ఆఫ్ RNA ఇంటర్ఫరెన్స్. సో పారాసైట్ సర్వే అవ్వదు హోస్ట్ లో, సో విచ్ ఎక్స్ప్రెస్ ఇంటర్ఫరింగ్ RNA. సో RNA దీన్ని ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అంటాం, రెసిస్టెంట్ లేదా ప్రొటెక్టెడ్ ఫ్రమ్ పారాసైట్. సో ఇది మెలోడిజైన్ ఇన్కాగ్నిటా. ఇవి రూట్ నోడ్యూల్స్ ఆఫ్ టొబాకోని ఇన్ఫెక్ట్ చేస్తాయి. అండ్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్స్ వస్తే డయాగ్నోసిస్ కోసం, ట్రీట్మెంట్ కోసం ఆఫ్ డిఫరెంట్ డిసీజ్ విత్ ఎఫెక్టివ్ రీకాంబినెంట్ థెరప్యూటిక్ డ్రగ్స్. సో ప్రొటెక్ట్ ఫ్రమ్ డేంజరస్ డిసీజెస్ త్రూ జీన్ థెరపీ. న్యూ అండ్ హెల్తీ జీన్స్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇంటూ ఆర్ టు రీప్లేస్ డామేజ్ సెల్స్. కొత్త హెల్తీ జీన్స్ ఇన్సర్ట్ చేసి డామేజ్ సెల్స్ లో నుంచి. టార్గెటెడ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్ త్రూ స్టడీ ఆఫ్ జీనోమిక్స్, ఎక్కడ కరెక్ట్ గా డ్రగ్ అనేది యాక్ట్ చేయాలి అనేది. సో రీకాంబినెంట్ థెరప్యూటిక్స్ డు నాట్ ఇండ్యూస్ అన్వాంటెడ్ ఇమ్యూనలాజికల్ రెస్పాన్సెస్. అనవసరంగా ఇమ్యూనలాజికల్ అంటే ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ ని తీసుకురాదు. ఇన్ కేస్ ఆఫ్ సిమిలర్ ప్రోడక్ట్స్ ఐసోలేటెడ్ ఫ్రమ్ నాన్ హ్యూమన్ సోర్స్ 30 రీకాంబినెంట్ థెరప్యూటిక్స్ అప్రూవ్ అయ్యాయి అనమాట హ్యూమన్ యూస్ కోసం. 12 మార్కెట్ లో ఉన్నాయి. సో జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఇన్సులిన్ కి వస్తే మనకి డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ వల్ల మనకి డయాబెటీస్ వస్తుంది, విచ్ కెన్ బి కంట్రోల్డ్ బై టేకింగ్ ఇన్సులిన్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ట్రెడిషనల్ గా హ్యూమన్ ఇన్సులిన్ మనకి అవైలబుల్ లో ఉండదు కాబట్టి స్లటర్డ్ క్యాటిల్ అండ్ పిగ్ నుంచి వాటి యొక్క ప్యాంక్రియాస్ నుంచి తీసిన ఇన్సులిన్ నే మనం వాడతాం. దీనివల్ల ఏంటి, అలర్జీ రియాక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఇట్స్ ఫారెన్ ఇన్సులిన్, అదంత ఎఫెక్టివ్ గా ఉండదు. కాబట్టి బ్యాక్టీరియాని జెనెటికల్లీ ఇంజనీర్ చేసి హ్యూమన్ ఇన్సులిన్ ని లార్జర్ క్వాంటిటీస్ లో ఈజీగా కల్చర్ మీడియం ద్వారా గ్రో చేసి ఆ ఇన్సులిన్ ని లార్జ్ స్కేల్లో వాడుకోవచ్చు. సో జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఇన్సులిన్ ఎలాగంటే, సో ఫస్ట్ ఇది క్రియేట్ చేసింది వచ్చి 1983లో ఎలీ లిల్లీ అండ్ అమెరికన్ కంపెనీ. ఇన్సులిన్ హార్మోన్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ అండ్ అడ్మినిస్టర్డ్ ఇన్ పేషెంట్స్ విత్ డయాబెటీస్ ఉండే పేషెంట్స్ కి ఇవ్వాలి. మెచ్యూర్ ఇన్సులిన్ 2 షార్ట్ పాలీపెప్టైడ్ చైన్స్ ఉంటాయి, చైన్ ఏ ఇంకా చైన్ బి. సో ఇది వచ్చి డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ద్వారా లింక్ అయి ఉంది, చైన్ ఏ ఇంకా చైన్ బి. ఇన్సులిన్ వచ్చి ఒక ఇనిషియల్ గా ప్రో హార్మోన్ గా సింథసిస్ అవుతుంది. ఏ పెప్టైడ్ అండ్ బి పెప్టైడ్, అడిషనల్ గా సి పెప్టైడ్ కూడా ఉంటుంది. సో మెచ్యూర్ ఇన్సులిన్ లో ఏంటంటే ఈ సి పెప్టైడ్ ఉండదు, ఈ మెచ్యూరేషన్ అప్పుడు పోతుంది. సో RNA టెక్నాలజీలో 2 DNA సీక్వెన్స్ కరెస్పాండింగ్ ద చైన్ ఏ అండ్ బి.
సో ఆ ప్లాస్మిడ్ ఆఫ్ ఈకోలైలో మనం ఇంట్రడ్యూస్ చేసి ఇన్సులిన్ చైన్స్ ని సపరేట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు చైన్ ఏ చైన్ బి ని ఎక్స్ట్రాక్ట్ చేసి డైసల్ఫైడ్ బాండ్స్ గా కంబైన్ చేస్తున్నాం హ్యూమన్ ఇన్సులిన్ లో. ఇది యాక్చువల్ గా ప్రో ఇన్సులిన్ అన్నమాట మనకి. సో ఇది ఏ, బి, ఇంకా మనకి సి. సో మీకు మెచ్యూరేషన్ లో సి పోతుంది. సో ఏ అండ్ బి ఉంటుంది అంతే. సో జెనెటికల్లీ ఇంజనీర్డ్ ఇన్సులిన్ ఎలాగంటే సింథటిక్ డిఎన్ఏ ఎన్కోడింగ్ బి చైన్. సో జీన్ ఫర్ బి, సింథటిక్ డిఎన్ఏ ఎన్కోడింగ్ ఏ చైన్. సో ఇది ఇలా ఇన్కార్పొరేట్ చేసి ఏ సపరేట్ గా బి సపరేట్ గా ప్రొడ్యూస్ చేసి డైసల్ఫైడ్ బాండ్స్ ద్వారా వాటిని కలిపేస్తున్నాం. ఎలాగో మనకి సి చైన్ అవసరం లేదు కాబట్టి. జీన్ థెరపీ. సో కరెక్టివ్ థెరపీ, జీన్ థెరపీ అనేది కరెక్టివ్ థెరపీ హెరిడిటరీ డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి. సో చైల్డ్ ఇంకా ఎంబ్రియో. సో మెథడ్ విత్ జీన్ ఇన్సర్టెడ్ ఇంటూ సెల్స్ టిష్యూస్ టు ట్రీట్ డిసీజెస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ జీన్ థెరపీ ఏంటంటే నార్మల్ జీన్ వెన్ గెట్ ఇన్సర్టెడ్ ఇంటూ ఇండివిడ్యువల్ సెల్ ఆర్ ఎంబ్రియో విత్ జీన్ డిఫెక్ట్. ఒక నార్మల్ జీన్ ని సో when gets inserted into individual or embryo with gene defect, or normal gene will take over the function of and compensate the non-functional genes. So first gene clinical gene therapy 1940 లో 4-year-old with adenosine deaminase deficiency unde ammayiki pettar. Initially treated bone marrow transplantation by enzyme replacement therapy. So bone marrow transplantation ద్వారా ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా ఇనిషియల్ గా ట్రీట్ చేశారు. అడినోసిన్ డిఅమైనేస్ డెఫిషియన్సీ ఈ డిజార్డర్ లో ఏంటంటే ఇది ఒక హెరిడిటరీ డిజార్డర్. ఒక జీన్ డిలీట్ అయిపోయి ఉంటుంది, అదే అడినోసిన్ డిఅమైనేస్ అనే జీన్. సో ఎంజైమ్ అడినోసిన్ డిఅమైనేస్ అనేది మనకి ఇమ్యూన్ సిస్టమ్ కి చాలా క్రూషియల్ అన్నమాట. సో ఈ జీన్ థెరపీలో ఏంటంటే లింఫోసైట్స్ బ్లడ్ ఐసోలేట్ చేసి ఒక కల్చర్ మీడియంలో వాటిని గ్రో చేసాం. సో ఫంక్షనల్ అడినోసిన్ డిఅమైనేస్ సిడిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసి ఇంటూ లింఫోసైట్స్ త్రూ రెట్రోవైరల్ వెక్టార్ అన్నమాట. రిటర్న్ టు పేషెంట్స్. సిన్స్ లింఫోసైట్స్ కి షార్టర్ లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి జెనెటికల్లీ ఇంజనీర్డ్ లింఫోసైట్స్ అనేవి పీరియాడికల్ గా ఇన్సర్ట్ చేయాలి. బట్ జీన్ ని ఐసోలేట్ చేసి బోన్ మ్యారో నుంచి ఏడిఏ ఇంట్రడ్యూస్ చేయడం అనేది పర్మనెంట్ క్యూర్ అన్నమాట ఎంబ్రియానిక్ స్టేజ్ లోనే. సో జీన్ థెరపీ ఫస్ట్ సెల్స్ అనేవి పేషెంట్ నుంచి హార్వెస్ట్ చేసాం. హార్వెస్ట్ చేసి ల్యాబ్ లో వైరస్ ఆల్టర్డ్, సో కెనాట్ రీప్రొడ్యూస్, అది రీప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఏ జీన్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటూ ద వైరస్. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ దేర్ ఆ వైరస్ ని మనం ఆల్టర్డ్ వైరస్ మిక్స్డ్ విత్ పేషెంట్ సెల్, ఇప్పుడు అది జెనెటికల్లీ ఆల్టర్ అయ్యి అలా మనకి ఇప్పుడు మళ్ళీ ఈ లోపల ఈ సెల్ లోపల వైరస్ రీప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అది మళ్ళీ ఆ డెఫిషియన్సీ ఉండే పర్సన్ కి ఎక్కిచ్చేస్తాం. సో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్ యూజ్డ్ టు డయాగ్నోస్ అండ్ మానిటర్ డిసీజ్, డిటెక్ట్ రిస్క్ అండ్ డిసైడ్ విచ్ థెరపీస్ విల్ వర్క్ బెస్ట్ ఫర్ ఇండివిడ్యువల్స్. ఇంకా ట్రీట్మెంట్ ఆఫ్ ఎ డిసీజ్ బి ఎఫెక్టివ్, ఎర్లీ డయాగ్నోసిస్ కావచ్చు, అలానే పాథోఫిజియాలజీ అండర్స్టాండ్ చేసుకోవడానికి కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ డయాగ్నోసిస్, సీరం ఇంకా యూరిన్ అనాలిసిస్ కి, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజెస్ కి. సో ఎర్లీ డయాగ్నోసిస్ పాసిబుల్ ఏంటంటే అడ్వాన్స్డ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ లైక్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, పిసిఆర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అసే. కన్వెన్షనల్ మెథడ్స్ లో ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ ప్యాథోజన్స్ ఉన్నాయా లేదా అని కనుక్కుంటాం. When disease is well established and produces disease symptom, pathogen hybrid. Significance of molecular diagnostics. Molecular diagnostics like PCR అంటే polymerase chain reaction, ఇది ఏం చేస్తుందంటే ప్యాథోజన్ ని డిటెక్ట్ చేసి ఈవెన్ చాలా లో కాన్సన్ట్రేషన్ ఉన్నా కానీ ఎలాగంటే వాటి న్యూక్లిక్ యాసిడ్స్ ని యాంప్లిఫికేషన్ చేసి డిటెక్ట్ చేస్తుంది. సో విల్ డిటెక్ట్ హెచ్ఐవి, human immunodeficiency virus in suspected AIDS patient. So detect mutations in genes in suspected cancer patients. Detect many genetic disorders. PCR polymerase chain reaction అనేది సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ లేకపోతే ఆర్ఎన్ఏ ఒక రేడియో యాక్టివ్ మాలిక్యూల్ ద్వారా ట్యాగ్ అయి ఉంటుంది.
by hybridized complementary DNA in clones. So following ఈ hybridization ని follow అయ్యి autoradiography. So clone with mutation not appear in photographic film. Probe will not be have complementary with muted gene. So ఆ probes లో complementary ఉండదు అనమాట. సో ఇదేంటంటే ఇది క్లినికల్ శాంపుల్, ఇది డిఎన్ఏ ప్రిపరేషన్, ఇది యాంప్లిఫైడ్ టార్గెటెడ్ డిఎన్ఏ. సో ఇప్పుడు డిటెక్షన్ సిస్టమ్ అనమాట, ప్రోబ్స్ వాటిని డిటెక్ట్ చేస్తాయి. ఎల్సా అనేది అనదర్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టు డిటెక్ట్ యాంటీజెన్ సబ్స్టెన్స్ ఇంకా ప్యాథోజన్. వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్. సో ఎల్సాలో ఏంటంటే ప్యాథోజన్ ని యాంటీజెన్ ద్వారా అది డిటెక్ట్ చేస్తుంది. సో యాంటీబాడీ సింథసైజ్డ్ అగెయిన్స్ట్ ప్యాథోజన్. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ కి వస్తే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ యానిమల్స్ దట్ దేర్ డిఎన్ఏ వాస్ మ్యానిపులేటెడ్ టు పొసెస్ అండ్ ఎక్స్ప్రెస్ ద ఫారెన్ జీన్. దీన్నే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటాం మనం. సో రీజన్స్ టు ప్రొడ్యూస్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఏంటంటే నార్మల్ ఫిజియాలజీ అండ్ డెవలప్మెంట్. Transgenic animals are designed to study different aspects of genes, like how genes are regulated, how they affect normal function of body and its development. And for example, study of insulin like growth factor involved in growth can be done by introducing genes from other species and alter the formation of this factor. Study the effect that results. Also, information is obtained about biological role of factor in the body. So, ఇంకా డిసీజెస్ అంటే ఇన్సులిన్ అనేది ఎలా మనకి ఫంక్షనింగ్ చేస్తుంది అనేది మనం చదవడానికి, అలానే డిసీజెస్ గురించి. సో హ్యూమన్ డిసీజెస్ అనేవి కొత్త కొత్త ఇన్వెస్టిగేట్ చేసి వాటికి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అనేవి కనిపెడుతూ ఉన్నాం. సో అండర్స్టాండింగ్ ఈ జీన్స్ అనేవి డిసీజ్ డెవలప్మెంట్ లో ఎలా వర్క్ చేస్తాయి. ట్రాన్స్జెనిక్ యానిమల్ మోడల్లో ఏంటంటే క్యాన్సర్, సిస్టిక్ ఫైబ్రోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆల్జిమస్ డిసీజ్ వీటిని క్యూర్ చేయొచ్చు. బయాలజికల్ ప్రోడక్ట్స్ వస్తే ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. సమ్ ఆర్ మెడిసిన్స్ విచ్ ఆర్ ఎక్స్పెన్సివ్. And transgenic animals are created for introduction of genes which codes for particular product. Induce organism to produce desirable product in medium. Human protein like alpha-1 antitrypsinogen to treat emphysema. So transgenic animals ద్వారా ఏంటంటే ఆ జీన్స్ ని మనం ఇంట్రడ్యూస్ చేసి మనకి డిజైరబుల్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీట్రిప్సిన్, ఆల్ఫా-1 ఇది ఎంఫైసిమా ట్రీట్ చేయడానికి. అటెంప్ట్స్ ఫర్ బీయింగ్ మేడ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫినైల్క్యూటోన్యూరియా ఇంకా సిస్టిక్ ఫైబ్రోసిస్ కి అటెంప్ట్స్ జరుగుతున్నాయి. 1997 లో ఫస్ట్ ట్రాన్స్జెనిక్ కౌ రోసీని ప్రొడ్యూస్ చేశారనమాట. ఆ పౌడర్ లో మనకి ప్రోటీన్ ఎన్రిచ్డ్ మిల్క్ ఉంటుంది, అంటే 2.4 grams per liter. ద హ్యూమన్ ఆల్ఫా లాక్ట్ ఆల్బుమిన్ ఇంకా న్యూట్రిషనల్లీ ఇది ఒక చాలా బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్ అన్నమాట హ్యూమన్ బేబీస్ కోసం. న్యాచురల్ కౌ మిల్క్ కంటే ఇది చాలా, ఎందుకంటే దీంట్లో హ్యూమన్ ఆల్ఫా లాక్ట్ ఆల్బుమిన్ ఉంది, అలానే హ్యూమన్ ప్రోటీన్ ఎన్రిచ్డ్ మిల్క్ ఉంది. వ్యాక్సిన్ సేఫ్టీ వచ్చి ఫస్ట్ టెస్టెడ్ ఇన్ ట్రాన్స్జెనిక్ మైస్, డెవలప్ ఫర్ యూజ్ ఆఫ్ టెస్టింగ్ బిఫోర్ ద యూజ్ ఆన్ యానిమల్స్. అంటే ఏంటంటే ట్రాన్స్జెనిక్ మైస్ లో ఏంటంటే పోలియో వ్యాక్సిన్ టెస్ట్ చేసి ఇన్ కేస్ ఆ యానిమల్ సేఫ్ గా ఉందా లేదా, సక్సెస్ఫుల్లీ అండ్ ఫౌండ్ టు బి రియలబుల్. సో దే కుడ్ రీప్లేస్ ద యూజ్ ఆఫ్ మంకీస్ ని బదులు ఈ ట్రాన్స్జెనిక్ మైసెస్ ద్వారా మనం వ్యాక్సినేషన్ ని సేఫ్టీ చెక్ చేయొచ్చు. కెమికల్ సేఫ్టీ టెస్టింగ్ వచ్చేసరికి సో ఇవి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ లో మనం జీన్స్ ని ఇంట్రడ్యూస్ చేసి make them more sensitive than non-transgenic. So they are exposed to toxic substance effect study. Toxicity testing of such animals will allow us to obtain results in less time. ఎందుకంటే అవి కొంచెం సెన్సిటైజ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఎథికల్ ఇష్యూస్కి వస్తే మామూలుగా లివింగ్ ఆర్గానిజమ్స్ ని మ్యానిపులేట్ చేయడం హ్యూమన్ రేసెస్ అనేవి కొన్ని సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటికి కొన్ని ఎథికల్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. So mortality of all human activities that might help or harm living organisms. Help చేయొచ్చు, కొన్నిసార్లు అదే హార్మ్ కూడా చేయొచ్చు. Genetically modified organisms have unpredictable results. మనం ఎక్స్పెక్ట్ చేయలేం. Such organisms are introduced into the ecosystem. So Indian government has set up organizations such as
GIAC, Genetic Engineering Approval Committee, which will make the decisions regarding the validity of genetically modified research and safety introducing of genetically modified organisms for public services. The modification or usage of living organisms for public services as food, medicine source, for example, also created for problem with patients. So use of genetic materials, plants, biological resources by companies granted with patent has triggered public anger since they have identified, developed and used it by farmers and people by specific country. అంటే చాలా వరకు మన కోపాన్ని ట్రిగర్ చేశాయి అన్నమాట. అరౌండ్ 2 లక్షల వెరైటీస్ ఆఫ్ రైసెస్ ని ఇండియాలో ఫౌండ్ చేశారు, విచ్ మేక్స్ ఇండియా రిచెస్ట్. బాస్మతి is the type of rice with unique aroma and flavor. There are 27 documented varieties of basmati that is grown in India. 1997లో ఒక అమెరికన్ కంపెనీ ఈ బాస్మతి రైస్ కోసం పేటెంట్ తీసుకుంది through US Patent and Trademark Office. So this will allow the company to sell a new variety of basmati in US and abroad. So the new variety of basmati is actual గా ఏంటంటే సెమీ డ్రాఫ్ట్ వెరైటీస్ నుంచి తీసుకున్నదే, claimed as an invention or novelty. So plant extent to functional equivalence implies that other people selling basmati rice could be restricted by the patent. అంటే మనం కాకుండా వేరే వాళ్ళు బాస్మతి రైస్ ని అమ్మడం స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో బయోసేఫ్టీ ప్రోటోకాల్ ఇంకా so several attempts have also been made to patent uses, products and processes being Indian traditional herbal medicine, turmeric, neem. We should be vigilant and counter these patent applications, else other countries may encash on our rich legacy. So we may not be able to do anything about it. అంటే మన పేటెన్సీ మనం కాపాడుకోవాలి, మన న్యాచురల్ రిసోర్సెస్ ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. బయోపైరసీ అంటారు దాన్ని. Patenting of plants, genes and other biological products that are indigenous to another country. వేరే కంట్రీకి మాత్రమే సొంతమైన వాటిని పేటెంటింగ్ తీసుకోవాలి. బయోపైరసీ వల్ల ఏంటంటే చాలా మల్టీనేషనల్ కంపెనీస్ బయోలాజికల్ రిసోర్సెస్ ని ప్రాపర్ ఆథరైజేషన్ లేకుండా వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తూ వాడుకుంటున్నాయి. సో కంపన్సేటరీ పేమెంట్ అయితే వాళ్ళు చేయాలి కానీ చేయట్లేదు. డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే ఈ పేటెంట్ గురించి నాలెడ్జ్, రిసోర్సెస్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కి ఇవ్వడం వల్ల ఎంజాయ్ ఇమ్మెన్స్ ప్రాఫిట్స్. అండ్ డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కి అదే డిఫరెన్స్ అనమాట. సో ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఫైనాన్షియల్ గా రిచ్ ఉండేవి, బట్ ఇన్ పూర్ అండ్ బయోడైవర్సిటీ, ట్రెడిషనల్ నాలెడ్జ్. ఇన్ కాంట్రాస్ట్ విత్ డెవలప్డ్ అండ్ అండర్ డెవలప్డ్ వరల్డ్ is rich in biodiversity. The traditional knowledge related to biological resources అనేది చాలా వరకు necessary. Traditional knowledge about biological resources exploited to develop modern applications can be used to save time, effort and expenditure during their commercialization. చాలా వరకు ఇంతకు ముందు వాడే నీమ్ ని, టర్మరిక్ ని మనం ఇప్పుడు లేటెస్ట్ గా మనం వాడడం వల్ల కూడా టైం ని సేవ్ చేయొచ్చు. And realization of injustice, inadequate compensation and benefit sharing between developed and developing countries lead to some nations to develop laws to prevent some unauthorized exploitation of bioresources and traditional knowledge. Indian Parliament వచ్చి సెకండ్ అమెండ్మెంట్ లో క్లియర్ చేసింది ఇండియన్ పేటెంట్ బిల్స్ అని to such issues into consideration, including patent terms, emergency provisions and research and development initiative. Yeah, so that's it about the biotechnology and its applications. Thank you very much.